మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ నాలెడ్జ్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, చంద్రబాబు నాయుడు గారు నిన్న రీసెంట్గా కామెంట్ చేశారు, రాష్ట్రంలో ఏ క్వశ్చన్ కూడా వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఏ స్టేజ్లో కూడా ఎలాంటి పనులు చేయొద్దు, ఏమైనా చేస్తే వైసీపీకి పాలు పోసి పెంచినట్టే. ఇది కాకుండా ఇక్కడ నాకు మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. నేను తెప్పించుకుంటున్నా, నేను అది కూడా చెప్పేస్తున్నా ఇక్కడ. ఏం సార్ అసలు ఆ మాటలకు అర్థమైంది, దాని వైఖరిని ఎలా చూడదు సార్? ఫ్రస్ట్రేషన్ అండి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో 1,40,00,000 మంది ఆయనకి దగ్గర ఓట్లు వేస్తే, అంటే 40% ఓటు బ్యాంక్. 1,40,00,000 మంది ప్రజలకి ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రి నాకు సంబంధం లేదని చెప్పడం ఆయన విచక్షణకి, ఆయన విజ్ఞతకి వదిలేయాలి. ఎందుకంటే 40 సంవత్సరాల దగ్గర ఆయన పొలిటిక్స్ లైఫ్లో ఉన్నాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఆయన. అసలు ఆయన మాట్లాడి మాటలకి ఏమైనా అర్థం ఉందా అంటే, ఈ మధ్యన ఆయన కొంచెం చెప్పాలంటే సెన్సిటివ్ లైన్స్ కాకుండా అనవసరంగా సెన్సిటివిటీని ఎక్కువ టచ్ చేస్తున్నాడు. ఓకే, ఆయన మాట్లాడుతున్న దాంట్లో అసలు ప్రజాస్వామ్యం గురించి ఎవరికైనా ఈ మాత్రం తెలిసినా సరే, సార్ ఒక ముఖ్యమంత్రికి రాగద్వేషాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆయన బాధ్యతలు చేపడతారు. రాజ్యాంగానికి బద్దులమే అన్న మాటకి అర్థం ఆయనకి తెలియదంటే ఇంక ఎవరికి చెప్పాలి? ఇది మరీ అసలు రియల్లీ రెడిక్యులస్ అని చెప్పొచ్చు సార్. ఇప్పుడు ఆయనకి ఏంటంటే వాళ్ళ అబ్బాయి రాజకీయ అరంగేట్రం కోసం, అంటే ముఖ్యమంత్రిని చేయాలన్న తాపత్రయంలో తెలియకుండానే ఒక క్యారీ బ్యాగ్స్ వేసుకుని తిరుగుతున్నాడు ఆయన సార్. ఆ క్యారీ బ్యాగ్స్ ఏం చేస్తున్నాయంటే అతనికి ఎక్కడికక్కడ దడేలు బరస్ట్లు క్రియేట్ చేస్తున్నాయి. మనం చూడండి, ఇల్లు రగ్గొట్టండి, దాంట్లో చేసుకొస్తుంది. అదంటే చెప్తున్నాం కదా, ఒక టైప్ ఆఫ్ లైఫ్ చూసిన తర్వాత అతనికి సడన్గా ఏంటంటే ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎక్కువైపోయింది. ఓకే, సాధారణంగా అసలు ఆయన ఒరిజినల్ వైబ్రేషన్స్ చెప్పాలంటే ఇంత థమ్మింగ్ మెజారిటీ వచ్చిన తర్వాత అసలు ఒక డిఫరెంట్ పేస్ట్లో పనిచేస్తుంది ఆయన. అలాంటిది ప్రతి నిమిషం ఆ రాహుల్ ద్రావిడ్ గళ్ళ ఒళ్ళల్లో బ్యాట్లు కట్టుకుని, ప్యాడ్లు కట్టుకుని డిఫెన్స్ ఆడుతున్నాడు. ఒక దాని తోడు ఏంటంటే ఈ చిన్నపిల్లల తగుల్లో చూడండి, మీరు నేను మన ఫ్రెండ్ ఒకటి ఐఏఎస్ చదివితే, నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, ఆడు మనతో పాటు చదువుకున్నప్పుడు నేను పెన్సిల్ లాక్కున్నాను, మీరు మెండర్ లాక్కున్నాడని, వీడు పెద్ద అయిన తర్వాత ఐఏఎస్ అయిన తర్వాత మన దగ్గరకు వచ్చి నిన్ను అరెస్ట్ చేస్తున్నాను రా, వాళ్ళు అప్పుడు మెండర్ లాక్కున్నావు, వీళ్ళు ఇప్పుడు పెన్సిల్ లాక్కున్నావు అని, ఆడ డెహ్రాడూన్లో ట్రైనింగ్ దేనికే వచ్చారు రా అని మనం అడిగినట్టు అలా ఉంది ఇప్పుడు పరిస్థితి చూస్తే. సార్ అంత కష్టపడి 124 స్థానాలు ఇచ్చి కూర్చొని మమ్మల్ని ఉద్ధరించాను రా బాబు అంటే, పొరికి మనల్ని చెత్తంతా నెత్తికేసుకుని అల్లాడికేమో ఇల్లుడికేమో. దానికి తోడు మీరు గమనించండి, నేను ఈ మధ్య నేను చూస్తుంటే సార్, వాళ్ళు 5 సంవత్సరాలు బట్టి మనం ప్రిపేర్ చేస్తారు. ఏంటి సైకో అని జగన్మోహన్ రెడ్డిని అనడం, నెక్స్ట్ ఏమో రాక్షస పాలన అనడం, ఇవన్నీ మీరు గమనిస్తుంటే అతనేటి పిక్చర్లోకి ఎరిబొగలలోకి బాబు కులం చూడకండి, మతం చూడకండి, పార్టీలు చూడకండి, జెండా ఇంటి మీద కట్టినా సరే ఎవరికైనా సంక్షేమం ఇవ్వండి. ఆ ధర్మవరం చూడండి, ఆ కేతిరెడ్డి జెండా ఎగురుతుంది ఎవరంటే మన సంక్షేమాలు తీసుకుంటారు సార్ అని చెప్తుంటే కూడా వీళ్ళు ఎరిబొగలలో దొరికిన వాళ్ళకి ఇచ్చింది. సో దాంతో ఏమైంది, వాళ్ళకి మామూలుగానే వాళ్ళ బాంధవ్యాలు ఎక్కువ. ఈసారి ఆ కాపు సామాజిక వర్గం 10 మెట్లు కింద దీపి జై తెలుగుదేశాన్ని కొట్టేశారు సార్. మీకు అర్థమవుతుంది, అంత సముచిత స్థానాలు ఇచ్చి అంత చేసిన ఇదే ఉప ముఖ్యమంత్రి వాళ్ళకే ఇచ్చింది. మరి ఇక్కడ ఈ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఏం తీసి మార్కాలను పనిచేస్తుంటే, గతంలో ఉప ముఖ్యమంత్రులు ఏం తీసి మార్కాలను పనిచేశారో చూడండి ఒకసారి. ఒకసారి ఉప ముఖ్యమంత్రి కదా. ఇవన్నీ గమనిస్తుంటే వీళ్ళు ఏదో పెద్దపేట ఇల్లు వేసినట్టు, ఇదేంటి గతంలో చంద్రరాజప్ప గారు కూడా ఇల్లు వేశారు. మరి ఆయనకైతే అవహేళనలో అవమానాలు, లోకేష్లో సిటికేసి పిలిచాడు, ఇవన్నీ కథలు విన్నాం కదా మనం. ఇప్పుడు అన్నయ్య అని పాట పాడించకల్లా పరవశించిపోతుంది. ఇప్పుడు ఇదే సామాజిక వర్గం చంద్రరాజుకి పోతే ఓ చూపు, ఈయనకైతే అన్నయ్య అని పాట పాడేసరికల్లా చచ్చిపోతుంటారు. ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ మీరు ఇవన్నీ ఒక ఎత్తి అయితే, ప్రజాస్వామ్యంలో ఎవరిని మీరు ఏ విధంగా గౌరవిస్తున్నారు అన్న దగ్గర 1,40,00,000 మందికి మీరు ఫుడ్ డౌన్ చేసి మాకు సంబంధం లేదని చెప్తుంటే ఇంకెక్కడ మీరు రక్షిస్తున్నట్టు? మళ్ళీ దీనికి ఎన్డీఏ కూటమి, డబుల్ ఇంజన్ సర్కారు మమ్మల్ని అందరినీ ఉద్ధరించేస్తామని చెప్తూ దేశంలో ఈ సంక్షేమంలో నేను కస్తారు. మీ ఎన్డీఏ అధినేత గౌరవ ప్రధానమంత్రి గారు, నాకు తెలిసి జనాభా లెక్కలు 2011 ప్రకారం 117.8 కోట్లు ఎంతో, దాంట్లో 80 కోట్ల మందికి ఇంకా ఫ్రీ రేషన్ ఇస్తున్నాం అంటే మేము ఆంధ్రప్రదేశ్లో కూడా బిలో పవర్టీలో ఉన్నట్టే కదా. అంతే కదా. సో మీరు మాకు సంక్షేమం ఒక మీరు చెప్పింది ఏవి ఎగ్జిక్యూషన్గా నోచుకోకుండా ఇంకా భావోద్వేగాలు రెచ్చగొట్టు 9 నెలల కాలెట్టు కూడా మీరు గవర్నమెంట్ ఎక్కడికి వెళ్తున్నారో మీరు ఒకసారి ఆలోచించుకోండి సార్. మేము వాళ్ళకి ఇవ్వము, వెరీ గుడ్, ఇట్స్ అ బ్యూటిఫుల్ డెలిబరేషన్, ఫంటాస్టిక్. కానీ ఇది ఇప్పటిదాకా
ఇవ్వరు ఇస్తారు. మీ జన్మభూమి కమిటీలో గతంలో మీ విన్యాసాలు అందరికీ తెలుసు. సార్ మళ్ళీ మీరు ఇంకేదో చూడండి, సత్యహరిశ్చంద్రుడు ప్రవచనాలు చెప్పినట్టు మేము ఈసారి నుంచి చేయండి, గతంలో చేయలేదు కానీ ఇంత డెలిబరేటివ్గా చెప్పలేదు. ఈసారి మీరు చైతన్యవంతులు ప్రజలు చేస్తున్నారో ఎవరిని చేస్తారో ఒకసారి గమనించుకోండి. తెలియకుండానే నేను అసెంబ్లీలో కాలు పెట్టను ఉప ముఖ్యమంత్రి, ఈయనకి ఇంక స్థానం లేదు, మనం ఈ పార్టీని సర్వనాశనం చేసేద్దాం, మూలాలు చేసేద్దాం అని చెప్పి ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో ఆయన కన్సాలిడేట్ చేస్తున్నారు. సార్ ఇప్పుడు గ్యారెంటీగా 40 మార్కులు పాస్ అవుతారని ఎవరికైనా భరోసా ఉందనుకోండి, ఎలా రాస్తారు ఎగ్జామ్? అలా ఉంది, తయారు చేస్తారు. నేను గతంలో కూడా చెప్పాను, ఆయనకి ఉన్న స్థానాలు జేబులో పెట్టుకుని వెళ్ళే పరిస్థితి దగ్గర నుంచి ఆయనకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏదో కారణం ఇంకా ఏదో అయింది ఎలక్షన్, అది అయిపోయిన తర్వాత మీకు ఒక అధికారం వచ్చిన తర్వాత దాన్ని మీరు జస్టిఫికేషన్ గురించి మాడకుండా ఎన్నాళ్ళంటే నిన్న కాక మనం పెట్టిన బడ్జెట్లో చూసాం ఎలకేషన్స్ ఎట్లా ఉన్నాయో, జనాభా ప్రాతిపదిక మీద ఇచ్చారో ఏ ప్రాతిపదిక మీద ఇచ్చారో భగవంతుడికి తెలియాలి సార్. కానీ ఇప్పుడు ఈ 40% మంది ఎవరైతే ఉన్నారో, లేదా వైసీపీకి వేసిన 1,40,00,000 మంది ఎవరైతే ఉన్నారో, వీళ్ళంతా ట్యాక్సులు కూడా కట్టాల్సిన అవసరం లేదనేటువంటిది డైరెక్ట్ చెప్పొచ్చు కదా. కానీ వాళ్ళ దగ్గర మాత్రం ట్యాక్సులు తీసుకోవాలి. బాబా డైరెక్ట్ ట్యాక్సులు కట్టనివ్వట్లేదు కదా. ఏ వస్తువు కన్నా పరోక్ష పన్ను వేసి మమ్మల్ని చంపేస్తున్నారు. ప్రత్యక్ష పన్ను రంపగా డేట్ చెప్పాడు, మొత్తం దోచేస్తారు వీళ్ళు. వీళ్ళ దగ్గర ఉన్నంత ట్యాక్సేషన్ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. డబల్ ట్యాక్సేషన్ మనకి. నువ్వు జీతం తీసుకుంటే నీకు ట్యాక్స్ డిడక్ట్ చేసి జీతం ఇస్తాడు. నువ్వు ఏ వస్తువు కొన్నా ట్యాక్స్తోనే కడతావు. నీకు వెసులుబాటు ఏది? ఇంకా పడి మిగిలిందంటే అలా దానికి దీనికి ఇన్సూరెన్స్లు కట్టలేదని మిగిలింది కూడా పిండేస్తాడు మార్చిలో మనకి మంచిగా వాయిస్ కొట్టి. నచ్చితే ఇవన్నీ చూసిన తర్వాత ట్యాక్సులు కట్టడం అంటే ధైర్యం ఏంటంటే ప్రతి దాని మీద ప్రభుత్వం లేదా చూడండి ప్రెసిడెంట్ రూల్లో ఉన్నట్టు, లేకపోతే వాళ్ళ కిమ్ గారిని వీళ్ళు చైనా వాడిని పడి ఆడడం కాదు. అంతకన్నా దారుణంగా మన డిక్టేటర్షిప్లోనే ఉన్నాం మనం. మనకి స్వేచ్ఛ లేదు. వస్తువులు ప్రైస్లన్నీ వాళ్ళు డిసైడ్ చేసి మన ముఖాన్ని వేసి చచ్చినట్టు ఇది కొనే పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు కడతాము ఎవరు చెప్తున్నారు? మీరు ఉద్యోగం చేసిన దానికి మీకు నెలలో ఆఖరి లోపల డిడక్టెడ్ సోర్స్ ట్యాక్స్ డిడక్ట్ చేసి మీ మొహాన్ని మిగిలిన డబ్బులు ఇస్తున్నాడు. సంవత్సరం ఆఖరిన మళ్ళీ అంతా పిండేస్తే మీరు ట్యాక్స్లు కట్టడం, ఉద్యోగం చేస్తూ కట్టమని చెప్పడానికి ఎక్స్క్యూజ్ లేదు, సామాన్లుగా ఉంటే ఒక ట్యాక్స్లు కట్టమని చెప్పడానికి ఎక్స్క్యూజ్ లేదు. అలా రామ్దేవ్ బాబా గారికి ఒక్కడికే ఉంది ఆ ప్రివిలేజ్. ఏ ఒక్క దాని మీద బిల్లు ఉండదు, వాళ్ళకాడ ఉండదు. అది ఇష్టం వచ్చిన రేట్లు అమ్ముకుంటాడు. అది ఏం చేస్తాడో దేవుడికే తెలియాలి. మనందరం వెర్రిబాగులలో ఎందుకు పనికిరాను. అంటే మీరు ట్యాక్సులు కట్టము, వీళ్ళు ట్యాక్సులు కట్టలేదని ఒక మాట ఇచ్చారు, ఇలాంటి పకోడీ కబుర్ల అమాయకులైన ప్రజలకు మాత్రం చెప్పకండి. అది వేస్ట్. అది వీఆర్ ఇన్ ద క్లస్టర్స్. దానికి పైన హెడ్డింగ్ డెమోక్రసీ అని పెట్టారు, అంటే ప్రజాస్వామ్యం అని. భ్రమిస్తున్నాం అంతే. ప్రజాస్వామ్యంలో ఉన్నావా? ఉన్నావటే. మనం అందరికి చాలా స్వేచ్ఛ ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది. మాట్లాడేవే ఎత్తులు అవుట్ వేసేస్తారు, వేస్తున్నారు కదా. ఇంకేంటి చూస్తున్నారు? ఏం చేయండి, స్వేచ్ఛ ఉందా? భావ ప్రకటన స్వేచ్ఛ ఉందా? లేదు. ఈ తప్పు చెప్పే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందా? ఇస్తున్నారా? వాళ్ళు చేసింది రైట్ అనకపోతే మనకి ఏమవుతుందో చూస్తున్నారు కదా. ఇది జరుగుతున్నప్పుడు ప్రజాస్వామ్యం హెడ్డింగ్ చూసి అలా వెనకాల చూడండి, మా మంచి ప్రభుత్వం అంటే లీటర్ అంటే మంచి ప్రభుత్వం మనమే చదివించి మీరు చెప్తున్నారు కదా మంచి ప్రభుత్వం దబాయించే సిచ్యువేషన్ ఉంది. వస్తున్నాడు, సార్ నాకు ఇది కష్టం ఉందంటే ఇదేంటి చదువు ఒకసారి అంటాడు, ఇది మంచి ప్రభుత్వం చదువుతున్నాడు. చదవగానే ఆడు కలిపడిపోయేది ఏంటి, నువ్వే చదువు కదా మంచి ప్రభుత్వం అని తిరిగి మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నావు అని తిరిగి తంతున్నారు. అక్కడ దానికి వీళ్ళు ఈ తప్పేల ఛానల్లో మంచి ప్రభుత్వం అని ఫస్ట్ అదే బిట్ కట్ చేస్తాడు. వచ్చిన వాళ్ళందరూ మంచి ప్రభుత్వం అంటున్నారు, మంచి ప్రభుత్వం అంటున్నారండి. అది తెలివితేటలు చూడండి. నిన్న బీచ్కి ఇంటర్నేషనల్ హోదాకి ఋషికొండకి దాన్ని ఏమంటారు బ్లూ ఫ్లాగ్ ఇచ్చారు మనకి. ఆ బ్లూ ఫ్లాగ్ వల్ల ఏంటంటే ఒక డైమెన్షన్స్ పెరిగి మనకి విదేశీ వాళ్ళు కూడా ఇప్పుడు చూడండి బ్యాంకాక్, గోవాకి ఇట్లకి అన్నిటికి వెళ్తారు కదా, అలా మనకు కూడా ఇక్కడ ఆకర్షించడానికి ఋషికొండకి బ్లూ ఫ్లాగ్ వస్తే అది ఎత్తేసారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బ్లూ ఫ్లాగ్ దించేసింది పర్యాటక శాఖ. ఇది పచ్చల్లోడైతే మరీ ఘోరం అండి. అసలు నిజంగా వాళ్ళని ప్రపంచంలో ఎవడో కాపాడలేరు వాళ్ళని మనని వాళ్ళ నుంచి. ఎందుకంటే సింపుల్, గత ప్రభుత్వం అకృత్యాల వల్ల బ్లూ ఫ్లాగ్ తీసేశారంటే 9 నెలల బట్టి మీరు ఉన్నారు కదా, చీపురేట్ తొడకపోతే ఆ పర్యాటకులను పరిరక్షించిపోతే పోతారు. రుషికొండలో ప్యాలెస్లు కట్టాడట అని ఇలా నోరేళ్ళ పెట్టి తిరిగేసి వస్తారు. దాని కంటిన్యూషన్ ఆ రుషికొండ పరిసర ప్రాంతాలకు ఏడు చేయాలి మాత్రం చెప్పరు. ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వీళ్ళు వచ్చి టూరిజం శాఖ బ్లూ ఫ్లాగ్లు దించేసి జగన్మోహన్ ఏదైనా ఆబ్వియస్వే. ఇంకా మన అదృష్టం ఊకిల్డి బాబాయ్ ఆ వార్తల్లో కంటిన్యూషన్ ఇంకా అతి దగ్గరలో చెప్పేది ఏంటంటే ప్రతిదానికి ఈ చేతకంతానం ఉంటుంది. చేతకంతానాన్ని కప్పిపుచ్చడానికి ఇది ఇలా ఉండేది కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన, ఊకిల్డి బాబాయ్, అమ్మ చెల్లికి అక్కకి అన్యాయం చేసినోడు, మాస్క్ డాక్టర్కి ఇవ్వలేదు, ఇంకోటి ఆ నంద్యాలలో ముస్లిం ఫ్యామిలీ ఆత్మహత్యకి ప్రలోభించేలా చేశాడు. ఇంకా డాక్టర్ ఒక ఎమ్మెల్సీ గాడేమో తీసుకెళ్లి కార్లో డోర్ డెలివరీ ఇచ్చింది. ఈ 6 బుల్లెట్ పాయింట్లకి 6 సమానం పెట్టి
ఎందుకని సంక్షేమం ఇవ్వలేకపోతున్నాం చెప్తారు లాస్ట్. మొన్న కూడా డిప్యూటీ సీఎం గారు అదే చెప్పారు కదా, వైసీపీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి గవర్నర్ గారి ప్రసంగానికి అడ్డు తగులుతూ వాళ్ళ అరాచకం సృష్టిస్తుంటే నాకు వాళ్ళ బాబాయ్ హత్య గుర్తొచ్చింది. అందుకే తొలిసారి వెళ్ళినప్పుడు తొలిచూరు అన్నప్పుడు ఏం చేస్తారంటే పుట్టింటి వాళ్ళు రోజుల దగ్గర పెట్టి అన్ని జాగ్రత్త చేస్తారు. అలా మీరు తొలిచూరు వెళ్ళారు కాబట్టి ఫస్ట్ రౌండ్ నాగల మరి ఏంటి జరుగుద్దా గవర్నర్ కంటే బో నేను చెప్పలేక చచ్చిపోతానని చెప్పి గతంలో వీళ్ళు పులిరాజు వేషాలన్నీ చూపిస్తారు. గవర్నర్ పోడియం ఎక్కి ఎరగొట్టింది, మైకులు ఎరగొట్టి కాగితాలు వేసి విజిల్లు కొట్టినవి అవన్నీ చూపించుంటే అవునా నిజమా ఇలాగే ఉంటుందా గవర్నర్ ప్రసంగం అన్నది అది కాకుండా నేను ఎప్పుడు చూడలేదు. తల్లితోడు స్పీకర్ గారు ఇంకో 15 ఏళ్ళు మేమే ఉంటాం, ఇలాంటి గవర్నర్ చెప్పి ఈ పొటానీ కబుర్లన్నీ మేము జాగ్రత్తగా వింటాం, చెవులో పూలు పెట్టుకుని అవన్నీ చెప్తే మనకి చేస్తుంది దానికి అంతే. కానీ ఇన్ని పరిస్థితులు జరుగుతున్నాయి, రాష్ట్రంలో సంక్షేమం ఇచ్చే పరిస్థితి లేదంటున్నారు, లేదంటే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఏం చేయొద్దు అనేటువంటి కామెంట్లు డైరెక్ట్గా సీఎం గారు చేస్తున్నారు. మరో పక్క చూస్తేనేమో జిఎస్టీ వసూల్లో లాస్ట్ మంత్ చూసుకుంటే కూడా లీస్ట్లో ఉండిపోయింది. అది మీకు ఒక విషయం చెప్పనా సార్, మనకి ఎప్పుడైనా సరే ఎకనామిక్ అన్నది యాక్టివిటీస్ ఎంత చక్కగా మనం క్రియేట్ చేస్తున్నాం ప్రజలకి అన్న దాని మీద దాన్ని బేస్ చేసుకునే మనం ముందుకు వెళ్తాం ఎప్పుడైనా సరే. ఎకనామిక్ యాక్టివిటీ అన్నది ఎక్కడ జరుగుతుంది మీరు చెప్పండి. ఒక్క సంపద సృష్టిస్తాం అన్న పదం తప్ప ఇంకేమైనా మీకు నాకు కనబడితే చెప్పండి. సో ఇక్కడ మీకు జిఎస్టీ గతంలో చెప్పినట్టు నెంబర్ 1 జిఎస్టీలో నెంబర్ 1 అని చెప్పిన ఈయన -4% ఆంధ్రప్రదేశ్లో దేంతో పోటీ పడుతుంది తెలుసా? టాప్ పొజిషన్స్లో ఉన్నవి మళ్ళీ సేమ్ మన కింద లడాకే ఉంది. మనం ఎప్పుడు లడాక్తోనే పోటీ పడతాం. అలా గులాబ్ జామ్ అడ్వర్టైజ్మెంట్ చూపించండి, ఆడు వచ్చి తింటూ ఉంటాడు. తింటుంటే ఏరా అంటే క్లాస్ 2nd అయ్యా అంటాడు ఒక కాంపిటీషన్లో. ఎట్లా రా అంటే ఎంతమంది పార్టిసిపేట్ చేశారంటే 2 అంటారు. అలాగా ఈ జిఎస్టీ వృద్ధి రేటు నేను లడాక్ వాడికి నాకన్నా తక్కువ వచ్చింది. దాని మీద న్యూస్ వాళ్ళు అందరూ లడాక్ను అధిగమించిన ఆంధ్రప్రదేశ్ జిఎస్టీ వసూల్లో అసలు అగ్రగామిగా పోటీ పడుతూ చంద్రబాబు గారి రాజకీయ నేపథ్యంలో గత ప్రభుత్వ రాక్షస పాలన, నెక్స్ట్ ఏమో మాస్క్ ఇవ్వని డాక్టర్ గారు, అన్నా చెల్లి అక్కకి అమ్మకి అన్యాయం చేసినాడు, నెక్స్ట్ సైకో పాలనలో ఈరోజు ఒక ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేసిన తర్వాత కూడా లడాక్ని అధిగమించడం అంటే చిన్న విషయం అని ఆ ముగ్గురోడు పౌడర్ డబ్బోడు డైపరోడు ఇంకోటైతే మరి ఇవాళతో ఇది వదిలేండి, నేను ఎవరైనా గట్టిగా కర్రు కాల్చి వాత పెడితే వాళ్ళతో ఇది వదిలేండి అమ్మ రేపటి నుంచి కొత్త సబ్జెక్ట్ ఎత్తుకుందాం అని చెప్పి వాళ్ళతో నడుస్తుంది రాజకీయం. అంచేత వాళ్ళకి ఏం లేదు. అంచేత మహానాడులకి అడిగి తీసుకెళ్ళి కూడా వాళ్ళకి మెచ్చి మేకతో లేచి జర్నలిస్టులకి మహానాడులో సన్మానం చేస్తున్నట్టు ఒక పార్టీ ఐడెంటిఫై చేసినట్టే కదా. నువ్వు మావాడే అని ఆ జర్నలిజం విలువల గురించి మనకు చెప్తే 2025 జిఎస్టీ కలెక్షన్స్ చూద్దాం ఒకసారి. సిజిఎస్టీ 35,204 crores, ఎస్జిఎస్టీ అంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ ట్యాక్స్ ఏమో 43,704 crores, ఐజిఎస్టీ ఇంక్లూడ్స్ ఇంపోర్ట్ ట్యాక్సెస్ 90,870 crores, కాంపన్సేషన్ సెస్ 19,868 crores, రిఫండ్స్ ఇష్యూడ్ 20,889 crores. 2025 టోటల్ జిఎస్టీ వసూళ్ళు ఇవైతే దీంట్లో మన ప్రతిభా పాఠవాళ్ళకి మనం తిరగబడిపోయి మనకన్నా ఫస్ట్ ఎవరున్నారా బాబు? టాప్ 10 చదువుక ముఖ్యం కదా. మహారాష్ట్ర 14,117 crores, కర్ణాటక నెక్స్ట్ ప్లేస్లో మహారాష్ట్ర 30,637 crores 13% హైక్ చూపించింది. కర్ణాటక 14,117 crores 10%, గుజరాత్ 11,402 crores 3%, తమిళనాడు 10,694 crores 10%, హర్యానా 9,925 crores 20%, ఉత్తరప్రదేశ్ 9,110 అని కుంభమేళాలు పెట్టుకుని వీళ్ళకి ఎక్కడ తగ్గలేదు జిఎస్టీ 14%. అలాగే ఢిల్లీ 6,074, ఆ కేజ్రీవాల్ ప్రాణాలు తినేసిన వల్ల కొంచెం తగ్గింది ఇది, అది కూడా 10% గ్రోత్ చూపించింది. వెస్ట్ బెంగాల్ 5,797 crores 8% గ్రోత్. ఒడిస్సా పక్క రాష్ట్రం అన్నమాట మనకి 5,344 crores 4% చూపించింది. తెలంగాణ 10th ప్లేస్లో ఉంది 5,280 crores 1%. మనం ఎక్కడున్నారో బాబు అంటే ఆయేగా మేరా నెంబర్ బి ఆయేగా అని ఎత్తుక్కుంటే లాస్ట్కి లడాక్ ఉంది యాజ్ యూజువల్. కానీ మనం పురోగతి సాధించి ఎమ్మెల్సీ డెడ్ బాడీని డోర్ డెలివరీ చేసినా సరే, అమ్మ చెల్లికి అన్యాయం చేసినా సరే, ఆంధ్రప్రదేశ్ మాత్రం ఈ 9 నెలల్లో కింద నుంచి 33 రాష్ట్రాల్లో లాస్ట్ ప్లేస్లో ఉంటూ 3,678 crores మాత్రమే జిఎస్టీ వసూలు చేసింది. అంచేత ఈ ఎక్స్క్యూజెస్తో మీరు ఎన్నాళ్ళు కాలక్షేపం చేస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మీరు అప్పులు ఊబిలోకి తీసుకెళ్ళి ఆడ శ్రీలంక చేసేయడం లేదో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మీరు చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఆల్రెడీ మీరు ఇదేంటంటే పిడుగుపాట్లకు పడిన ఉరికిపాట్లోంచి
చేరుకుంటున్న రాష్ట్రం కింద దీన్ని అభివర్ణిస్తూ దీన్ని హిరోషిమా నాగసాకితో ఎప్పుడైతే పోల్చారో దాని సాంద్రతతో మీ నిస్సహాయతని అంటే ద అబిలిటీ అండ్ కాంపిటెన్సీ లెవెల్స్ టు ఎన్హాన్స్ ద ఫైనాన్షియల్ గ్రోత్ని ఈ 9.5 నెలల్లో మీతో కావట్లేదనేది ఎస్టాబ్లిష్ చేస్తూనే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు చేస్తున్న గిమ్మిక్స్ ఏంటంటే పార్టీ శ్రేణులను రెచ్చగొట్టే కార్యక్రమాల్లో మీరు నిన్న ఇచ్చిన ప్రవచనాలు. డోంట్ ఎంకరేజ్ వైఎస్ఆర్సీపీ ఎనీ మోర్ అంచేత ప్లీజ్ ఇట్స్ ఎ కంటిన్యూషన్ ప్రాసెస్. ప్రజలు ఆద్యంతం గమనిస్తున్నారు. ఈ రావణ కాష్ట దహనకాండ అలా కంటిన్యూస్గా 24/7 ఏదో చూడండి అమెరికాలోను ఆస్ట్రేలియాలో ఉన్నట్లు కారు చిచ్చులు ఉన్నట్టు లేకపోతే తిరుపతిలో స్వామివారి సన్నిధిలో ఎండాకాలంలో కారు చిచ్చు వచ్చినట్టు అలా మీరు దీన్ని రావణ కాష్టాన్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటే ఇది ప్రజాస్వామ్యం. ఎక్కడో దగ్గర ఏదో దగ్గర ఆల్రెడీ విజయసాయిరెడ్డి నేను ధనకాడిని కలిసి బొకే ఇచ్చిన దగ్గరే మీకు మడతకాజీ రెడీ అయిపోయింది బీజేపీ పరంగానే నాకైతే అర్థమవుతుంది. మన బడ్జెట్ సమావేశాలకు 30 మంది సభకి నమస్కారం అన్నయ్య రాఖీ బంధం మీ ఇద్దరిది మాత్రం బ్రహ్మాండంగా ఉంది అన్న తమ్ముడు. అలా నాకైతే ఎస్వి కృష్ణారెడ్డి సినిమా ఒక అమ్మ నాన్న ఒక హీరోయిన్ ఒక వ్యాంపులాగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ ఏమన్నా అంటే అలిగారని అమ్మాయి గట్టిగా ఐదే 5 సెకండ్ల అన్నయ్య అని ఒక పాట వస్తుంది అన్నదమ్ముల అనుబంధంలో రామారావు గారు గిటార్ పాట నాటి ఆ పాటతో కంటిన్యూ అయిపోతుంది. కానీ ఇంకేం లేదు వేరే టైం వేస్ట్ చేసుకుని గంటలు విశ్లేషించడం అవసరం. సార్ దేశవ్యాప్తంగా చూసుకున్నా కూడా లడాఖ్తో పోటీ పడుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో చూసుకుంటే లిస్ట్లో తెలంగాణ 10వ ప్లేస్లో ఉంది. తమిళనాడు ఎక్కడ ఉంది 5 టాప్ 10లో ఉంది. టాప్ 10లో తమిళనాడు కర్ణాటక ఆంధ్ర ఉన్నప్పుడు మిగిలిన సౌత్ రాష్ట్రాలు ఏంది సార్ చెప్పండి మీరే. కేరళ కూడా ఉంది ఆల్మోస్ట్ 15th ప్లేస్లోనే ఎక్కడ ఉన్నాం. ఇక మిగిలింది మన ఆంధ్రప్రదేశ్. ఎక్కడ బెచ్చేట ఆడుకుంటున్నాం చూడండి. ఫోకస్ ఏదండి ప్రైమరీ ఫోకస్ ఏది అడ్మినిస్ట్రేషన్ మీద ఎప్పుడైతే ఫోకస్ ఉంటుందో ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఎక్కడో సునీల్ గారు ఆయన పోయి డిఐజీ ఫైర్ ఏదో బీఆర్లో ఉన్న పట్టుకొచ్చి వాళ్ళు రఘురామకృష్ణరాజు మన ఇందాక మెండర్ తగ్గువే చిన్నప్పుడు మెండర్ తగ్గు వాడు ఐపీఎస్ అయ్యాడు. ఏంది ఇది నాకు అర్థం కాదు. పైపచ్చి దళిత సంఘాలు ఏకమవుతున్నాయి ఒక పక్కన. ఇవన్నీ ప్రేరణలు క్రియేట్ అవుతున్నాయి కదా తెలియకుండానే మీరు రబ్ చేస్తున్నారు. ఇఫ్ యూ రబ్ ఆన్ ద రాంగ్ సైడ్ వాట్ విల్ హ్యాపెన్. ఇది సమాజం అండి. ఎవరికాడ తెలియకుండానే ఎవరి మట్టి జెండాలు కాగడాలు పట్టుకుని ఉన్నారు. దానికి కులాలు మతాలను పేర్లు పెట్టుకుని మీరే ఉన్నారు. రాజకీయం చేసేది దాని మీద. మరి మీరు ఒక దగ్గర కన్సల్టేట్ అవుతుంటే వేరే వాళ్ళు ఎవరా ఫ్రిక్షన్ ఉంటుందా ఉండదా? ఆ ఫ్రిక్షన్ కి ఎక్కువగా తెరలేపితే వచ్చే అవుట్కమ్ దట్ ఇస్ అ డిస్ప్రపోర్షనేట్ బ్లో. ఎందుకు మీరు అనవసరంగా వై యూర్ రబ్బింగ్ ఎవ్రీథింగ్ ఆన్ ద అదర్ సైడ్. ఇట్స్ డెమోక్రసీ పార్ట్ అండ్ పార్సల్స్. వన్ థింగ్ ఇవాళకి మీకు పోసాను కానీ ఆయన ఎవరు వల్లభనేని వంశీని కానీ మీరు పెట్టిన కేసులు చూస్తున్నాం కదా. ఎవడు ఆ సురేష్ మీద మీరు ఏ కేసులైనా స్ట్రైట్ లైన్ మెథడ్లో ఈ తప్పు చేసేది దీనికి ఇది పెట్టామని చెప్పమనండి. ఇలా ముక్కు తిప్పుతుండ్రు ఇలాగా ఈ బొంగరాలు గెంగరాల్లో బయటకు వస్తుంది మీదే. ఇలా యాడెడ్ యాడ్జెక్టివ్లో నెగిటివ్ ఇలా పాపప్ అవుతుంది. చూసుకోండి కావాలంటే మీరు ఈ తపేలా ఛానల్ నమ్ముకొని మీరు చేస్తున్న రాజకీయం కాంట్రడిక్టరీగా ఉంది. యువతలో మీరు కేసులో అరెస్ట్ చేసిన దానికి వీళ్ళు డిబేట్లు పెడుతున్న దానికి ఎక్కడ సంబంధం లేదు. నంద్యావాడ తిరస్కరించారని చెప్పి దాని మీద కేసు పెట్టి కులాలను రెచ్చగొట్టాడు ఏదో అంటే వీళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే ఇష్యూని తీసుకొచ్చి ఆ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన అమాయకంగా ఒక ఇన్స్ట్రుమెంట్ కింద వాడుకుంటున్నారు. ఎవరిని పవన్ కళ్యాణ్ గారు అనే బ్రాండ్ని. అది దాంతో ఎస్టాబ్లిష్ అవుతుందండి కాన్సెప్ట్. వీళ్ళ ప్రతీకారం ఆయన మీద భుజం మీద పెట్టి వీళ్ళు తీర్చుకుంటున్నారు. ఓకే మీకు అర్థమైందా? కానీ అవుట్కమ్ అంతే కదా. 2017 అండి నంది అవార్డులు తిరస్కరించింది. అప్పుడు గవర్నమెంట్ మీదే కదా 19 దాకా మీదే ఉంది. ఆ టైంలో ఇత్తడి వేస్తే లోపలికి అయిపోయింది కదా. వీడికి వెళ్ళి సజ్జల భార్గవ్ రాశాడు, సజ్జల రామకృష్ణ స్క్రిప్ట్ మేడం మొహానికి కథలు రాసుకుని తిరిగితే పోసానికి ఇష్టం. మళ్ళీ శ్రావణ మాసం కథ ఏంటంటే చచ్చి ఊరుకుంటారు అందరూ. ఆ సినిమా ఇంకోసారి పెట్టుకుని చూసినా సరే అది ఆ దిక్కుమాల స్క్రిప్ట్ రాసినాడు. అలాంటి స్క్రిప్ట్ ఎవడని రాయగలుగుతారు కదా. దానికి మళ్ళీ వేరే వాడు రాసి ఇచ్చింది పనికిమాల సెట్టే మాట్లాడేది కదా. మాట్లాడింది దానికి అప్పుడు సపోర్ట్ చేయట్లేదు. తప్పు మాట్లాడాడు పిల్లల పట్ల. కానీ ఆ కేసు పెట్టు నిజంగా పంచాయతీ ఊగిపోతాడు పాస్కో చట్టం అని. ఎవడో ఈవిడైతే తీసేసిన తహసీల్దార్ దాన్ని తీసుకొచ్చి ఆవిడతో కంప్లైంట్ ఆవిడ మీద ఈ మనవాడైతే చెలరేగిపోతాడు. ఇంక 2 రోజులు అరావిడ ఏదో సార్ నాకు ఏదో ఇచ్చింది సాయంత్రంకి ఏదో ఇచ్చిందని వీళ్ళు ఇలా కాలు కొట్టించుకుంటే మధ్యలో అలా కాబరాడు పడిపోయి వెనక్కి వెళ్ళాడు ముందుకు వెళ్ళాడు అనుకొచ్చి ఆయన మొదలెట్టి ఇలా ఈ టైంలోనే మన ప్రెస్టేషన్లన్నీ మనం బయటకు తీసుకొచ్చాను. తీయండి ఏం పర్లేదు. నెక్స్ట్ నానీలు అనుకుంటే గోరంట్ల మాధవ్ ముందుకు వచ్చారంట. మళ్ళీ వాళ్ళే డెలిబరేషన్స్ కూడా ఇస్తారు. ఈయన్ని ఇటు చెప్పి 6 నెలల సంవత్సరం చేసి మౌన్లో ముసలాము ఇంట్లో కుటుంబ తగ్గులతోనే సస్తంలో పక్కన దోవర్షం ఆయన తీసుకొచ్చి ఇప్పుడు ఏదో కేసు చెప్తే ఆయన వేసేస్తారు లోపల.
అప్పుడన్నా ఒక రాజా ఏడు ఇంకో రాజా ఈ రకంగా కొద్ది రోజులు ప్రశాంతంగా ఉంటాను అనుకుంటాడు ఆయన. ఈ జుట్లు పంచాయతీ నుంచి విముక్తి కల్పించిన వాళ్ళు ధన్యవాదాలు. 150 రూపాయలు తక్కువ ఇవ్వండి సార్ నాకు. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు సార్, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు నిఘా వర్గాలకు కూడా అంతు చిక్కట్లేదంట, వాళ్ళకి కూడా దొరకలేదట. నీకు ఏబి వెంకటేశ్వరరావు, ఆయనకేమో వీరాంజనేయులు, ఇంకేడు పట్టుకుంటారు వాళ్ళు. మిమ్మల్ని 23కి ముట్టించినోడు ఒకడు, ఇంకో 11కి ముట్టించినోడు ఒకడు, ఇంకేంటి మీరు వాళ్ళ నిఘా వర్గం నవ్వుతారు ఎవరు సార్. టైం పాస్ అండి ఇదంతా. ఏంటంటే కాలక్షేపం కార్యక్రమం నడుస్తుంది. ఇప్పుడు ప్రతి దాంట్లోనూ వేలు పెట్టి చూస్తున్నారు, మైక్ టెస్టింగ్ 1 2 3 అని. అవుట్కమ్ వేలు ఉంటుంది అటు నుంచి. ఆ దండం అనేది దాన్ని విశిష్టం చేసుకోలేక ఏం చేస్తారంటే దాని డైవర్షన్ పాలిటిక్స్ అన్నది ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేస్తారు. ఓకే, దాంట్లో సస్టైన్ అవుతున్నారు. ఇవాళ దాకా 9 నెలలు సర్వైవల్ అదే. జనాల్ని ఏదేది ఎటవుతుందిరా అనేసినప్పుడు సాయంత్రంకి ఒక పుటాని చెవులు పుల్లడిపోయేది పూలు బౌ అంటాం. మా ఊర్లో అయితే కాలేజ్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు వేసారు రైడ్ బౌ ఒక ఏరో దింపారు రా మనకని. ఒక పుటాని కబుర్లు, సాయంత్రం కేసరి బౌ అనే కార్యక్రమాలతోనూ తెల్లార్లు మనం చర్చించుకుంటూ ఉండమే. దాని తోడు ఎక్కడ మర్చిపోతాం అని చెప్పి చూడండి, చిన్నపిల్లలకు హోంవర్క్ ఇచ్చినట్టు ఈ పేపర్లో టా 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 అని టాగుణింతంతో కథలు. దీనికే సరిపోతుంది తప్ప. కరెంట్ పాస్ ఆట బాగా ఆడిన కూటమి ప్రభుత్వం, పెద్దానికి పాస్. ఇది మా బంగారు తల్లి నిర్మలా సీతారామనమ్మ క్వశ్చన్ అడగడం పాపం ఇటుపక్క శక్తికాంత్ దాస్ అక్కడ ఆయన ఉండేవాడు, ఆయన పేరేంటి డిప్యూటీ ఫైనాన్స్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్. పాస్ అంత చేసుకోవడమే. అలా వీళ్ళు కూడా ఇష్యూ ఇది వచ్చింది, ఏంటిది అంత బాగానే సార్ లోపల కష్టం సార్ అంటే పాస్ అనగానే దిగుతారు అతిరథ మహారాజులు. ఏం చెప్తారు, రాక్షస్ పాలన, సైకో పాలన, బాబాయ్ అమ్మాయిని అక్సెప్ట్ చేసేసాడు, నెక్స్ట్ డోర్ డెలివరీ ఎంబసీ. ఇదే రేపు నుంచి నేను విశ్లేషణ కూడా దీంతోనే స్టార్ట్ చేస్తాను. ఇవి చెప్తుంది నేను, ఇవే భగవద్గీత ప్రమాణాలు. వాళ్ళకి దీంతోనే వెళ్తారు వాళ్ళు, ఇంకక్కడికి ముందుకు వెళ్తారు. ఓకే, వివేకానంద రెడ్డి మర్డర్కి సిబిఐ వాళ్ళు ఎంటర్చేంజ్ చేసి వాళ్ళకి కేసు వాదిస్తున్నా వీళ్ళకి నచ్చదు. సుగాల్ ప్రీతి సిబిఐ నా వాళ్ళకి కావట్లేదు, మీరే ఏదో మడతెట్టేసారు దీన్ని అన్నా సరే వీళ్ళకి నచ్చదు. ఇది చూడండి మీరు ప్రతి దాంట్లోనూ. ఎమ్మెల్సీ డోర్ డెలివరీ 100 రోజుల పైన జైల్లో పెట్టారు, ఆ బెయిల్ వచ్చింది, రెగ్యులర్ బెయిల్. మర్డర్ కేసులు ఎవరికైనా బెయిల్ రాదే. వీళ్ళందరూ కూర్చొని మా గురువు గారు మొప్పాల సుబ్బారావు గారు పెద్ద ఇతర మహారాజులు అందరూ మాట్లాడతారు కదా. అన్నిటికీ ఉమేష్ చంద్ర గారు లాంటి మేధావులు ఉన్నారు కదా ఆయన మాట్లాడే వాళ్ళు. వాళ్ళు అనగానే బెయిల్ కేసులో ఎప్పటికైనా మర్డర్ కేసులో బెయిల్ వస్తుందో రాదని డైరెక్ట్గా కోర్టు నుంచి ఉరిశిక్ష చేసేస్తారో కనుక్కుంటారు సరే. ఆయనకి అలా బెయిల్ వచ్చినా ఎమ్మెల్సీ కానీ ప్రాణాలు తినేసుకుంటూనే తిరుగుతున్నారు వాటికి. ఇప్పుడు రైతుల ఆత్మహత్యలు లేదంటే ఏదైనా ఒక ఆత్మహత్యలు జరగట్లేదు. నిన్న విగ్రహావిష్కరణకి సునీతమ్మ ఆయన పక్కన ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి, వీళ్ళేది మధ్య చూస్తుండ్రు. చూసారా విగ్రహావిష్కరణ వివేకానంద రెడ్డి గారిది? చూడండి ఒకసారి వీడియో పంపిస్తాను. ఏందో కానీ ఇలాగే కంటిన్యూ అయిపోతే ఇంకో 4-5 నెలలు ఇలాగే 4 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వస్తే మళ్ళీ అవి ఎమ్మెల్యేషన్లు. బీజేపీతో వీళ్ళు బాగుంటాయి, ఇలా కంటిన్యూ అయిపోతారు. మీకు మొమ్మట లేకుండా చెప్తాను. బీజేపీతో ఇలాగే కంటిన్యూ అయిపోయి మీరు ఏం చేసినా అయితే ఓకే అంతేగా, లెఫ్ట్ సినిమాలో ముసలిలాగా అంతేగా ఓకే అయితే ఓకే అనుకుని వెళ్ళిపోయారు అనుకోండి, అస్సలు ఏంటి కష్టం ఉంటుంది. తరాలు చూసేస్తారు. మధ్యలో విజయసాయిరెడ్డి ఏమన్నా మరి బొకే ఇచ్చిన పాపానికి ఏదైనా తమిళనాడు గవర్నర్ ఏదైనా లేదా వాళ్ళ అమ్మాయికి బీజేపీ తరఫున రాజ్యసభ ఎంపీఓ ఇలాంటివి ఏమైనా కథకాయలు మొదలైంది అనుకోండి, ఇదేంటిది ఇక్కడి నుంచి కూడా ఒక ఊరలో 2 కత్తులు ఇవ్వమ్మా. తర్వాత సడన్గా ఎలక్షన్స్ ముందు సార్ మీకు ఎందుకు నా అనుభవంలో ధరం పోరాట దీక్షకి ధీటుగా ఏమైనా పోరాటం చేస్తేనే కానీ మళ్ళీ మనం ఎన్డీఏ కూటమి వచ్చి లేదు సార్ అని వాళ్ళు వీళ్ళు అండర్స్టాండింగ్తో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ అమాయకుని చేసి మళ్ళీ ఏమైనా ధరం పోరాట దీక్షలు ఏమైనా చేస్తే ఇంకా ఇప్పుడు అప్పుడున్న మేధావులకి పార్ట్ 2 మేధావులు ఉంటారు కదా. చూడండి అంతా ఇక్కడ 2 కారణాలు చెప్పారు తెలుగుదేశం గెరమూడు రావడానికి. ఒకటి జన్మభూమి కమిటీలు, ఇంకోటి బీజేపీతో విడిపోవడం వల్లేనమ్మా. పట్టుకథలు చెప్పడానికి రెడీగా ఉంటారు. ఇప్పుడున్న వాళ్ళు కూడా తక్కువ కాదు. సార్ నెక్స్ట్ చూసుకుంటే అమరావతి పరిస్థితి ఏంటి సార్? అమరావతికి 15,000 కోట్లు గ్రాంట్ అన్నారు. ఆ గ్రాంట్ ఏదో వీళ్ళేదో కేంద్రం ఇచ్చిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి అమరావతి కోసం కాబట్టి రకరకాలుగా కామెంట్లు చేశారు. కానీ ఫైనల్గా చూసుకుంటే ఇప్పుడు ప్రపంచ బ్యాంకు 6 సంవత్సరాలుగా దాన్ని విడగొడుతూ సంవత్సరానికి 350 కోట్ల చొప్పున ఇస్తూ మధ్యలో మళ్ళీ వాళ్ళు వస్తారట. ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళకి నచ్చినప్పుడు వచ్చి వాళ్ళు మళ్ళీ చెక్కింగ్ చేసుకుని పోతారట. అంతా వర్క్ సక్రమంగా జరుగుతుందా, ఇచ్చిన అమౌంట్కి అక్కడ జరుగుతున్నటువంటి వర్కులకి
కరెక్ట్గా ఉందా లేదా అనేది ఏం సార్ ఫస్ట్ మనం గమనించవలసింది ఏంటంటే ఇది వరల్డ్ బ్యాంక్ రిజెక్టెడ్ ప్రాజెక్ట్ అండి అది. సార్ కానీ దానికి ఏంటంటే మళ్ళీ దానికి తాలింపు వేసి కొత్త పులిహేర కలిపారు. ఈ కేంద్ర ప్రభుత్వం వేసిన ఎన్డీఏ కూటమికి వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా ఆపన్నహస్తం ఇవ్వకుండా, అంటే మీరు అన్నట్టు ఇందాక క్వశ్చన్ అడిగారు గ్రాంట్ అని, గ్రాంట్ కాదు, అప్పుకి పూచికత్తు. అంటే మార్గదర్శిలో చూడండి, చిట్టీలు పడితే గవర్నమెంట్ ఉద్యోగి గడి పేక మీద చుట్టుకున్నట్టు సంతకం పెట్టినట్టు చర్చలు లెక్కే అలా పెట్టారు. ఆ పూచి కూడా మనతోనే. దానికి మెలికి ఎలా పెట్టారంటే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మనకన్నా ఖతర్నాక్ కాదు, ఏషియన్ మార్కెట్ వాళ్ళు రిజెక్టెడ్ ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేస్తే ఏం చేస్తారంటే తొలి విడతగా 348 కోట్లు ఇస్తారు. ఇచ్చి ఎవ్రీ 3-6 months ఒకసారి ఇన్స్పెక్షన్కి వస్తారు. రాబోయేది వర్షాకాలం లేదంటే ఒక తుఫాను. అందుకే మీరు చాలా తెలివితేటలకి వెళ్ళి చూడండి, ఇటుపక్క రిటైనింగ్ వాళ్ళు కట్టేస్తానంటున్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి మొత్తుకొని చెప్పింది కూడా అదే. పెట్టుబడిదారీ వ్యవస్థకిను మామూలుగా ప్రజాస్వామ్యానికి తేడా ఏంటంటే, మనం చేస్తుంది క్యాట్లు వీళ్ళు 12 కిలోమీటర్లు గోడ ఎందుకు కడుతున్నారు ఆ కరకట్టకి చుట్టుగాను. అలా మన గోకరాజు ఈ లింగంనేని ఇలాంటి గెస్ట్ హౌస్ మూలికల రాజు గారు వీళ్ళు ఎవరు మునిగిపోకుండా ఉండడానికి. కానీ అటుపక్క కష్టంగా కట్టింది మొత్తం సామాన్య ప్రజలు మునిగిపోకుండా. మొన్న తుఫాను అంత 11 లక్షల పైచెక్లు క్యూసెక్లు వాటర్ వచ్చినా ఎక్కడ ప్రమాదం రాకుండా ఉండాలి. సో వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఫస్ట్ ఈ 348 కోట్లు రాగానే పడపడపడమైన ఆ కరకట్ట వాళ్ళు ఇలాంటి పనికిమాల పనులన్నీ మొదలెడతారు. దగ్గర బడ్జెట్లో 6,000 కోట్లు శాంక్షన్ చేశారు. ఇప్పుడు ఎవరికో కాంట్రాక్ట్ ఇస్తారు, కంపలు కొట్టుకుని డెవలప్మెంట్ ఉంటుంది సార్. అటు సెల్లార్ కొట్టుకోవడానికి రాళ్ళు కొట్టుకోవట్లే, జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో అంతే కదా, ఆడే కొట్టుకుంటాడా మళ్ళీ అయితే కాంట్రాక్ట్ ఇచ్చిన వాడికి అంతే కదా. వీళ్ళు తెలివితేటలుగా ముందు కంప క్లియర్ చేసి స్టీల్ ప్లాంట్కి డబ్బులు తెచ్చారు చూడండి, అలాగే లోన్లను జీతాలు క్లియర్ చేస్తే అమ్మడానికి అలా చిన్న మన మబ్బి పెడితే చేస్తున్న కార్యక్రమం ఇది ఒకటి. ఇప్పుడు అమరావతికి 348 కోట్లు వచ్చి రేపు పొద్దున మళ్ళీ వర్షం ఏదో పడింది అనుకోండి, అది మళ్ళీ తిన్నాయని వాళ్ళు మన పోలవరం చూడండి, విదేశీ నిపుణులు వచ్చి ఇన్స్పెక్షన్ చేసినట్టు ఐఐటి వాళ్ళు మళ్ళీ పంపిస్తారు. వాళ్ళు గొనపాల కార్లు దించి భూమిలోకి బురద బాగా వెళ్తుందట, నీళ్లు పీల్చుకోవడానికి టైం పడుతుంది. ఇక్కడ ఉన్న దగ్గర ఏంటంటే వీళ్ళు కాలువల ముందే తెప్పరికల్లా పడవలు తెప్పడానికి అన్నట్టుగా దానికి నీళ్ళ దీనికి నీళ్ళ అని ఎవడో మళ్ళీ ఒక టపాచి పోతారు రిపోర్ట్. ఈ ఎడావిల్లోనే ఈ 6 ఏళ్ళ పుంజికాలం గడిచిపోతుంది. వీళ్ళకి మళ్ళీ తెలుసు కదా 34,000 ఎకరాలు ఇచ్చిన గ్రామాలు రెడీగా ఉంటారు. ఒకవేళ గవర్నమెంట్ వచ్చిన రాపైన మళ్ళీ ఉద్యమాలు, అమరావతి డెవలప్మెంట్ ఏం ఆగిపోయిందని. దాంతో నిన్న మొన్నడు అవడం 36 కోట్లకు 40 కోట్లకు విజయవాడలో ఎకరం అని. ఇది ఒక ట్రేడింగ్ బిజినెస్ ఉంటుంది, ఇంటర్నల్ ట్రేడింగ్ అంటుంది. నువ్వు కొన్నట్టు నేను అమ్మినట్టు అంటే నువ్వు కొట్టినట్టు నేను గిల్లినట్లుగా. అదే చూసారా విజయవాడ పరిసర ప్రాంతాల్లో అంటే కోతవేడి దూరమే కదండి. ఇప్పుడు మనం వస్తారు చూడండి, అన్ని వేషాలు వేసుకున్నాడు అమ్ముతుంటే చిన్నపిల్లలు చేసి మన గంధం చెక్కలతో మొదలెట్టాడు. గ్రేటర్ హైదరాబాద్కి కొత్తపేట దూరమే. ముందు 1000 గజాలు కొని పెట్టుకోండి, తర్వాత మీరే డెవలప్మెంట్కి ఇచ్చి మీ అంతటి మీరే ఆంటర్‌ప్రెన్యూర్లు అవ్వచ్చు అని అలాంటివన్నీ చెప్తాను కథలు. అలాంటి కథలే విజయవాడలో ఉందంటే జస్ట్ మీరు కరకట దాటేస్తే గుంటూరే కదా, అది ఏది ట్విన్ సిటీస్. సో ఇలాంటివన్నీ చెప్పి కథలు చెప్తూ చెవుల్లో పువ్వులు పెడుతూ ఇంటర్నల్ ట్రేడింగ్తో అలా నూజు విడి దెబ్బ ఇవన్నీ మనం మర్చిపోయినట్టు ఉన్నాం సార్. వీళ్ళు రెడీగా ఉంటారు, ఒకడు డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసి చూసారా రిజిస్ట్రేషన్ లాగే అనుకుంటున్నాం కానీ మా చెడ్డ పేస్ట్తో నడుస్తున్నాయి అని వీళ్ళు సెట్ ఆఫ్ పీపుల్ మళ్ళీ జింగిచ్చి మొదలెట్టేస్తారు. అప్పుడు ల్యాండ్స్లో ఎలాంటి ట్రేడింగ్ జరుగుతుందంటే అద్భుతాలు సృష్టించడానికి చంద్రబాబు గారు వచ్చారని తప్పలగాలి అనుకుంటారు. అలాగేమో సాయంత్రం గంట సేపు షోయే కదా అది, దగ్గరగా రియల్ ఎస్టేట్ మీద వ్యాపారం నడిచి కదే ఇది వ్యాపారం వస్తారు చూసారా. అలాగే సో ఈ 5 ఏళ్ళు బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇది అంతటినీ నెక్స్ట్ గవర్నమెంట్ మారింది అనుకోండి రెడీగా అయిపోతారు. ఇప్పటి నుంచే ప్రిపరేషన్లో ఉంటారు కథలు. అలాంటి దానికి ఈ అమరావతికి ఏంటంటే వరల్డ్ బ్యాంక్ ఇచ్చి గేమింగ్లోనే మీకు 1.5 yearలో తెలిసిపోతుంది కదా. వీళ్ళు ఇప్పుడు డబ్బులు తీసి 30 కోట్లు 40 కోట్లు తీసి కంపలు కొట్టించడం ఈ ఎడవడంతా స్పాన్ ఆఫ్ నో టైం. దానికే అమరావతి బాగుపడిపోతుంది, వచ్చేస్తుంది. ఇంక చంద్రబాబు గారు వచ్చారు కాబట్టి గత 5 సంవత్సరాలు మొత్తం శిథిలం అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు రాగానే రాజధాని బాగుపడుతుంది, రోడ్లు వచ్చేసినాయి, లైట్లు వచ్చేసినాయి, కంప కొట్టేశారు. కరకట్ రోడ్డు అటు నుంచి వచ్చి ఇటు చచ్చిపోవడం 2 వీలు గాలిలో పెట్టి సార్. సీడ్ క్యాపిటల్ రోడ్డు మీద మాత్రం శ్రద్ధ లేదు. ఇవన్నీ చెప్పి మనం మనకంట చూస్తే తప్ప అంతకన్నా ఇంకేం. మీకు అట్కో నుంచి టిట్కో నుంచి తీసుకుంటున్న లోన్లు కూడా ఆ 11,000 గ్రాంట్ కూడా వాళ్ళు కూడా ఇన్స్టాల్మెంట్లోనే ఇస్తున్నారు. ఓకే, దే ఆర్ నాట్ గివింగ్ కన్సాలిడేటెడ్ 15,000 వరల్డ్ బ్యాంకును ఈ 11,000 కోట్లు ఒకసారి ఇవ్వట్లేదు. అంచేది వీళ్ళు స్ట్రాటజికల్గా 6,000 కోట్లు బడ్జెట్లో శాంక్షన్ చేసుకుని ఆ పేస్ని మేకప్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, అది అంతకన్నా ఇంకేం లేదు, అడావిడే యాజ్ ఇఫ్ అన్నట్టు. ఆ ఉల్లంఘన సెక్రటరియట్ ఎంప్లాయీలకి క్వార్టర్లు ఇవ్వడానికి జడ్జీలకి వాళ్ళకి ఆల్రెడీ ఇక్కడ మన మన డబ్బులతోనే వాళ్ళు రెంట్ల కట్టి అక్కడే ఉంటున్నారు చుట్టుపక్కల ప్రాంతాల్లో. మన బంగ్లాలన్నీ ఏర్పాటు చేసి ఇచ్చింది మన డబ్బులతోనే. కానీ వీళ్ళకి ఇంకా రాజమౌళి గిన్నెలు
ముంతలో దాపరించేస్తే దాంట్లో కులాసగా కుసామత్తుగా రాజకీయాలు చేస్తారు. అంతకని ఇంకెళ్ళి రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారితో ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.